3వ అధ్యాయం 12 నుంచి 16 వరకు మార్చి చదువుదాం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 1 to 16. రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మార్చి చదువుతాం. 12 చదువుతాం. ఇదివరకే నేను గెలుచుతున్నది, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నది నేను అనుకుంటలేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత కట్టబడుతున్నో దానిని పట్టుకునవలెనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. 13 వచ్చిన మళ్ళీ ఒకసారి అందరం చదువుతాం. 13 వచ్చిన సహోదరులారా, మన అంశం ఏంటంటే వెనుకటివన్నీ మరిచి ముందున్న వాటి వరకు ఎగిరిపడు. వెనుకటివన్నీ మరిచి ముందున్న వాటి వరకు ఎగిరిపడు. Forgetting the things behind and following the marching towards the things in front. కాబట్టి వెనుక ఏమున్నాయి అవి ఎందుకు మర్చిపోవాలి, మన ముందే ఉన్నాయి వాటి గురించి మనం ఎందుకు ఎగిరిపడాలి అనేది మన అంశం. Forgetting the past, forgetting the things behind and marching towards the things in front అనేది మన అంశం. ప్రభు సహాయం పొందడం ప్రార్థనతో మహోన్నతుడైన తండ్రి కృపలో మరొక ప్రభు దినంలో మీరు కలిసి రావడానికి ఇచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవమైన సంఘం మమ్మల్ని అందరినీ ఉంచి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప వందనాలు. ఈ జీవంగల మాటల పట్ల ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నన్ను కూడా ప్రేమించి రక్షించి ప్రభు దగ్గరికి సహాయం చేసినందుకు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరచుకుని చెప్పిన రీతిగా ప్రభా, నీ పరిస్థితుల్లో పాపం చేయకుండా అడిగించుతున్నందుకే నీకు వందనాలు. పాపం నిలవకుండా చేస్తున్నందుకే వందనాలు. ఈ దివ్య మీద మాట్లాడుకోకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరి పట్ల మీరు చేసిన మేలు పరమలన్నిటి కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ఒట్టు మాటలని మరొకసారి సందులో కోరుకుంటున్నాను. ప్రభా, అందులో జీవనం పోయండి, సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ ప్రభుత్వపడి ఎంకరేజ్ చేయండి, ధైర్యపరచండి, ఆదరించండి. మా యొక్క విశ్వాస జీవితంలో ఒకటి ముందుకు వేయడానికి మీరు చూపించి సహాయం చేయండి. మీ కృపతో మమ్మల్ని అందరినీ ఆవరించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒకే వేడుకుంటూ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఇది తెలుసు మనకు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క లెటర్, ఈ ఉత్తరం మరి ఫిలిప్పీకి రాశాడు. థ్యాంక్స్ గివింగ్ లెటర్గా. ఆయన మరి అక్కడ రోమ్లో ఉన్నప్పుడు, హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు వాడు పంపించిన వస్తువులకి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ అవి ఎంత మనోహరమైన ఇంపై సువాసనగా ఉన్నాయి దేవుడికి అని చెప్తూ వాడు థ్యాంక్స్ లెటర్ రాసి అందులో ఇవన్నీ పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన లెటర్స్లో అన్ని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే పందెము, పరుగు, జయము, బహుమానము ఇవే కనిపిస్తుంటాయి. పరిగెత్తడం, పందెము ఇవే చాలా లెటర్స్లో ఫ్లో అలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాంపిటీషన్, రన్నింగ్, రివార్డు ఇవన్నీ కూడా ఆయన లెటర్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి అంశం ఇక్కడ కూడా మనం చదువుతుంది. అలాంటి అంశం ఇక్కడ మనం ఇందులో కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇందులో చూసినప్పుడు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పరుగు, ఈ పందెము, లేకపోతే పరిగెత్తడం, బహుమానము ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనం చదివిన ఆ పైన చూస్తే క్రీస్తును సంపాదించుకుంటాడు. టు విన్ క్రైస్ట్ అండి. టు విన్ క్రైస్ట్, క్రీస్తును సంపాదించుకుంటాడు. ఇంకే కిందకు వస్తే ఏమంటాడు? ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరుగు నిమిత్తం. ఎక్కడుందా చూడండి. ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరుగు నిమిత్తం. ఆయన పునరుద్ధరణ శక్తిని టు నో హిమ్ అండ్ పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. కాబట్టి అలా రాస్తూ ఈ యొక్క పందెరంగం గురించి కిందకి వస్తా ఉన్నాడు. ఆయన చూడండి, ఆయన 14 లెటర్స్ రాశాడు.
సంఘానికి అమూల్యమైన ఉత్తరాలు దేవుని వాక్యంలో సజీవంగా పొందుపరచబడ్డాయి. ఇంకా ఇప్పుడు మిస్ అయిపోయిన లెటర్స్ రాసి కొరింథీయులకు రాసిన పత్రికలో 1-2 మిస్ అయినట్టుగా రాస్తుంటారు. అనేక మంది మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఆయనే మనకి మాదిరి. అలాంటి వాడు ఏమంటాడంటే ఆయనను ఆయన పునరుద్ధార శక్తిని ఎరుగు నిమిత్తం అన్నమాట. ఆయన క్రీస్తుని సంపాదించుకోవడం, టు విన్ హిమ్, టు నో హిమ్ అండ్ పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఇక ఎందుకు వస్తే ఏమన్నాడు చూడండి, ఇదివరకు 12 వచ్చింది చూడండి. ఇదివరకే నేను గెలిచిందని, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతుంది నేను అనుకోవడం లేదన్నాడు కదా. ఏమన్నాడు, ఇదివరకే నేను గెలిచింది, గెలవలేదు కాదు, సంపూర్ణ సిద్ధి. బట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐ నాట్ వన్ ద రేస్. ఇంకా గెలవలేదు, ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. వాట్స్ అవర్ పొజిషన్? ఆయన అంత గొప్ప వ్యక్తిని, ప్రభు తరంగా మనం ఆయన రిగార్డ్ చేస్తూ ఉంటాం, ఆయన ఒప్పుకుంటూ ఉంటాం, ప్రభుని బయట చూస్తుంటాం, ప్రభుని వేసిస్తారు. అలాంటి వాడు ఏమన్నాడంటే నేను ఇదివరకు గెలిచిందని కానీ సంపూర్ణ స్థితి పొందిందని కానీ నేను అనుకోవట్లేదు. అయితే ఈ రన్నింగ్లో నేను ఒకటి చేస్తున్నాను, నేను ఒక పని చేస్తున్నాను. ఈ రన్నింగ్ నా పరువు చూపించిన దానికి నా ముందు ఒక గురువు ఉంది. ఏం చూస్తున్నాడంటే ప్రభు యేసుక్రీస్తును సంపాదించుకోవడం, ఆయన ఇంకా ఎరగడం, ఆయన పునరుద్ధార శక్తిని ఎరగడం అంటాడు, ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరగడం. కాబట్టి ఈ రన్నింగ్ చేసేటప్పుడు నాకు ప్రభు కనిపిస్తున్నాడు, ఆయనే చూస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చున్న ప్రభు క్రీస్తు మాత్రం ఆయన సంపాదించుకోవడానికి నేను పరిగెడుతున్నాను. పరిగెట్టేటప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, అదే మనం చదివాం. ఏంటది? అయితే నేను ఒకటి వెనకటి ఉన్న మనిషి ముందున్న వాటిని మనం చెప్పాం కదా. వెనకలు ఏమున్నాయి, ముందేమున్నాయి, ఎందుకు మరవాలకి చూసినప్పుడు గత పాత జీవితం మరవాలను ఆయన కూడా మర్చాడు కదా. 1 తిమోతి చూడండి 1:18 అని చెప్తాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాడు. పూర్వం హింసకుడను దోషకుడను. కాబట్టి ఏమంటాడు? బ్లాస్ఫేమర్, పర్సిక్యూటర్ అండ్ ఇంజూరియస్. బ్లాస్ఫేమర్, పర్సిక్యూటర్ అండ్ ఇంజూరియస్. సంఘానికి హాని చేసేవాడిని, గాయం చేశాను సంఘానికి, హింసకుడిని, దోషకుడిని, రకరకాలైన సిచ్యువేషన్స్ లో ఉన్నాను నేను. కాబట్టి ఇది నా పాత జీవితం అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎందుకంటే మరవాలి, ఎందుకంటే ఆయన మంచి వాటిని విడిచిపెట్టాడు. కాబట్టి మనం కూడా పాప జీవితాన్ని విడిచిపెట్టడం మనం నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ రాస్తున్నాడు ఏమన్నాడు, కాబట్టి గతాన్ని గత పాప జీవితం మరిచి అంటాడు. అది మంచి మాట, వాటి మనం చూస్తాం. కాబట్టి ఏమంటాడు, ఇదివరకు నేను గెలిచిందని కాదు, ఇదివరకు సంపూర్ణ స్థితి పొందిందని అనుకోవట్లేదు, కానీ దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి ముందున్న వాటి వరకు. కాబట్టి మనం పాప జీవితాన్ని మనం మర్చిపోవడం, మనం నేర్చుకోవడం. అది మళ్ళీ రిపీట్ చేయకూడదు. మాటిమాటికి దాని గురించి మనం ఒప్పుదలు అక్కర్లేదు. మాటిమాటికి ఒక విషయం గురించి పాప జీవితం మర్చిపోవాలి, విడిచిపెట్టాలి, దాన్ని మర్చిపోవాలి కూడా, విడిచిపెట్టాలి. ప్రభు మనం క్షమించాడు, ఆయన కూడా మనం అది మర్చిపెట్టుకోండి. ఇర్మియా ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథం 31-34 చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడూ జ్ఞాపకం చేసుకొనను. Forgive their sins and remember their sins no more. I forgive their sins and remember their sins no more. వారి పాపములను క్షమించి వారి ఏం చేస్తాడట, ఎన్నటికి జ్ఞాపకం I remember their sins no more. చూడండి ఎంత గొప్ప సంగతి, అలా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. ఆయన మర్చిపోయేవాడు, మన మీద గుర్తు చేసుకోవాలి మాటిమాటికి. ఆయన మర్చిపోయాడు అన్నాడు, నేను ఎన్నటికి గుర్తు చేసుకోవాలి, నేను ఎన్నటికి. ఒకవేళ మనం చెప్పొచ్చేమో, ప్రభు నేను అలా చేశాను అంటే ప్రభు అంటాడు ఐ డోంట్ రిమెంబర్ అంటాడు. అసలు గుర్తులేదు, ఇలా చేసినట్టు అంటాడు. అర్థమైందా? అసలు గుర్తులేదు అంటే మర్చిపోతాడని కాదు, మానవ భాషలో మాట్లాడాలండి అలా. ఐ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్, ఐ ఫర్గివ్ దేర్ సిన్స్ అండ్ ఐ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్. కాబట్టి ఎంత గొప్ప సంగతి చూడండి. అయితే మనం మాటిమాటికి వాటి గురించి గుర్తు చేసుకుంటే అవసరం లేదు, అర్థమైనా.
కాబట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే మాట్లాడితే అది మర్చిపోవాలి మనం. పాత జీవితాన్ని మనం మర్చిపోవాలి. ఎందుకంటే ప్రభువే మర్చిపోతాం. ప్రభువే మర్చిపోయినప్పుడు మనం ఎంత పోవాలి. కాబట్టి ఆయన మన పాపలు ఆయన మర్చిపోయేటప్పుడు, క్షమించి మర్చిపోయేటప్పుడు మన వాటిని ఏమాత్రం కూడా విడిచిపెట్టు. ఎందుకంటే అవన్నీ కాబట్టి మన మీద ఉందా దాన్ని మనం మర్చాలి. అంతేకాకుండా ఇక్కడ మరి ఐజియా అంటే చూడండి 38:17 యెషయా 38:17 ఆయన ఏమంటాడంటే యెషయా 38:17 నేను వాటి మీ యొక్క పాపాలను ఎక్కడేస్తున్నాడట 38:17 You cast my sin behind your back అంటాడు. You cast my sin behind your back. ఏమంటాడు అక్కడ నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తావు. వెనుక తట్టు వీపు వెనుకలు మనకు కనిపిస్తాయా? ఏదో కనపడతాయి. కాబట్టి ఏమంటాడు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నింటినీ నీవు పారవేస్తావు. గొప్ప దేవుడు నాకు కలిగి ఉంది. కాబట్టి ఆయన పారేసాడు వీపు తట్టు. అది ముందు కాదు, ముందైతే కనిపిస్తే వెనకాల పారేసాడు. కాబట్టి ఇవి చూడండి మన సంగతి. కాబట్టి గతాన్ని అంతా మర్చిపోవడం అంటే గతం పాత జీవితాన్ని మర్చిపోవడం అంటే ఇది అనమాట. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ మరచి అంటాడు కదా. మనకి లోకసువార్త 15 చూసినప్పుడు ప్రాడిగల్ సన్ గురించి చెప్పినప్పుడు లోకసువార్త 15 ప్రాడిగల్ సన్ తప్పిపోయిన కుమారు గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్పేటప్పుడు ఎందుకు చెప్పాడు? అదంతా దేవుని ప్రేమను మన ఎలా దేవుడు ఎంత ప్రేమమయ్యాడు, దేవుడు ఎంతగా మనం ప్రేమించాడు చెప్పడానికి. ఆ చిన్న కుమారుడు ఎన్నో చెప్పాలనుకున్నాడు కదా. చిన్న కుమారుడు ఎన్నో చెప్పాలనుకున్నాడు. తండ్రి నేను పరలోకమునకు విరోధంగా ఏదో పాపం చేసేది కదా, నీ కుమారుని కాదు, యోగ్యుని కాదు, నీ విరోధం ఎన్ని చెప్పాలని అనుకున్నాడు. అవునా అని అనుకున్నాడు. అయితే వచ్చాడు తండ్రి దానికి కంప్లీట్ చేయలేదు. అది తండ్రి వెంటలేదు, ఆయన మాటలేదు. ఉన్నాడా? ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన ఏదో చెప్పేసి సరేలే ఇలా వచ్చావు కదా, ఈ సంగతి తెలుసు కదా, ముందు నువ్వు ఒప్పుకో, లేకపోతే ఇంత ఏం తీసుకెళ్ళావు, ఎంత మిగిలిందో నాకు చెప్పు, ఇవన్నీ ఏమి ఆయనే కనపట్లేదు అని చెప్పి. కాబట్టి అవునా అలా చేసావా, నన్ను తిట్టావా అంటే నాకేం గుర్తులేదే అన్నట్టుగా ఉందన్నమాట. అలా చేసేదే మనకు తెలియదు. చూడండి ఆయన వచ్చి తండ్రి నేను ఇలా చేశాను, నేను పట్టుకెళ్ళిపోయాను, ఇంతలో చేశాను, నేను తిట్టాను, లేకపోతే ఎట్లా చేశాను, అయ్యో అబ్యూసివ్, లేకపోతే నేను హేళ చేశాను, నేను గొడవ పెట్టుకున్నాను, ఆర్గ్యుమెంట్ చేశాను చెప్పేవాడేమో. అయితే తండ్రి ఏమన్నాడు, నాకు అన్నీ గుర్తులేమన్నాడు. అసలు వెంటనే లేదండి. ఏమన్నాడు ఆయన చెప్పేస్తాడు, ఏం చెప్తున్నాడు? అయితే తండ్రి తన దాసులను పిలిచి రసస్సు వస్త్రం త్వరగా తెచ్చి ఈయనకి. కాబట్టి దేవుడి ప్రేమ మన ఎట్లా అంతగా ఉన్నాడు, మన పాపాలు ఆయన ఎలా చూస్తున్నాడు అప్పుడు అది కనిపిస్తుంది. కాబట్టి వెనుకటివన్నీ మనవాడు ఎందుకంటే అది మార్చాలి మనం. వెనుకటివన్నీ కూడా మనం మార్చాలి. కాబట్టి వచ్చి ముందు కొనసాగడానికి మనం ప్రయత్నించాలి. అంతేకాకుండా దేవుడు మనం ఏం చేస్తాడంట, మన పాపాలు ఏం చేస్తాడంటే సాము 3 కీర్తనలు 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. For as far as east to west. పడమటికి తూర్పు ఎంత దూరం చూసి ఒకసారి గూగుల్ చూసి ఎంత దూరం అక్కడ ఏం రాయలేదు, ఎంత దూరంతో రాయలేదు. ఇండియా ఎంత దూరం, ఫ్రాన్స్ ఎంత దూరం రాశాడు, కానీ పడమటికి తూర్పు ఎంత దూరమో. ప్రభు మన పాపాలు క్షమించడమే కాకుండా వాటిని మనల్ని దూరంగా సపరేషన్ ఫ్రమ్ సిన్ ఉంటాడు. పాపం కూడా ఆయన మనం క్షమించి దూరంగా వాటిని యాజ్ ఫర్ యాజ్ ఈస్ట్ టు వెస్ట్ అంత దూరంగా ప్రభు మన పాపాలని ఉంచుతాడు. చూడండి కాబట్టి వాటిని మనం వెనుక ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి, మనం వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచి ముందుకు కొనసాగడం అనేది పడబట్టికి సపరేట్ చేస్తారు. ప్రభు మనకి వాటిని సపరేట్ చేసి మనకి ఇస్తుంది. కాబట్టి అందుకని 1 పేతురులో కూడా ఒక మంచి మాట, ఒక మంచి స్టేట్మెంట్ చేస్తాడు. 1 పేతురు 4:3 చూసినట్లు 1 పేతురు 4:3 అంటే 1 పేతురు 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటను గతించిన కాలమే చాలు. కాబట్టి రాష్ట్రాన్ని మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుకుంటకు గతించిన కాలమే సఫిషియెంట్. అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం అటు వెళ్ళొద్దు. ఇవన్నీ అందరిలో లేకపోవచ్చు, కొంతమందిలో ఉండవచ్చు విగ్రహాలతో, లేకపోతే రకరకాలుగా మనలో ఉండవచ్చు. అయితే మనం ప్రభు దగ్గరికి వచ్చాము. గతించిన కాలం సారీ కట్టలేదు.
ఇట్ ఈస్ సఫిషియంట్, నో మోర్ అని చెప్పడం. కాబట్టి అందుకని అపోస్తలుడైన పౌలు నేను పరిగెడుతున్నప్పుడు ఈ విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను అని నేను చెప్పడం మనం చూస్తున్నాం. ప్రభు కూడా ప్రభు యేసుక్రీస్తు కూడా ఒక మంచి హెచ్చరిక మనకి చేశాడు. చూడండి లూకా సువార్త 17:32. లూకా సువార్త 17 అక్కడ ఏ రాసిన ఒక స్టేట్మెంట్ చూడండి. రిమెంబర్ లార్డ్స్ వైఫ్. రిమెంబర్ లార్డ్స్ వైఫ్. ఏం కనకారం చేసింది ఆమె? ఏం కంతురాలు ఏం చేసింది? యుద్ధమంతుడైన లోతు జ్ఞాపకం తీసుకుంటాను వచ్చు కదా. ఆయన తను పిల్లలను రక్షించుకున్నాడు. ఈమె చనిపోయింది. కాబట్టి వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా ప్రభు. ఏంటంటే రిమెంబర్ లార్డ్స్ వైఫ్. రిమెంబర్ ఎవరు గురించి తీసుకున్నారు? నీతిమంతుడైన తన గురించి చెప్పట్లేదు కానీ లోతు భార్య, ఆయన వైఫ్ గురించి. ఎందుకంటే బైబిల్లో మనకి ఇది మరణాన్ని జీవాన్ని కూడా మన ముందు పెట్టాడు. ఆమెకి సిస్టర్ కాబట్టి కొన్ని సెంటిమెంట్స్ లేకపోతే కొన్ని అటాచ్మెంట్స్ అన్నీ ఉండవు. కాబట్టి నాట్ ఏబుల్ టు విత్స్టాండ్ ద టెంప్టేషన్. ఆ శోధన జయించలేకపోయింది ఆమె. అప్పుడు ఆయనకి చూసింది. ఆమె భౌతికంగా వెనక చూసింది కానీ మన హృదయాల్లో వెనక చూస్తూ ఉంటాం. తిరిగి వెళ్ళక పాపం మన హృదయాల్లో మనం వెనక్కి చూస్తాం. లోతు భార్యను ఎందుకు బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించాడు మన ముందు? బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించాడు చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము చూసినప్పుడు అక్కడ అంటాడు 10వ అధ్యాయంలో కింద అంటాడంటే, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాడిని ఆశించకూడదు. ఈ సంగతులు మనం దృష్టాంతంగా 10వ అధ్యాయము 6వ వచనం ఏమన్నాడు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాం కదా. చెప్తున్నాం కదా. ఆ ఫిజికల్ జరుగుతుంది. మరి ఏమైందో మనకి తెలుసు. కానీ మనమైతే మన హృదయాల్లో చాలాసార్లు మళ్ళీ వెనక్కి వెళ్తా ఉంటాం కదా. చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలుని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చాడు కానీ వాళ్ళ హృదయాల్లో మనకి ఈజిప్ట్ అలాగే ఉన్నాడు. ఐగుప్తు అలాగే ఇంకా ఐగుప్తు వాళ్ళ జీవితంలో అలాగే ఉంది. మాటి గుర్తు చేసుకుంటానే ఉండేవారు. ఎంత బాగుంటుంది అక్కడ, అది ఇది ఇవన్నీ కూడా వాడు గుర్తు చేసుకుంటా ఉండేవారు. కాబట్టి రిమెంబర్ ఈ కాషన్ ఉంది. ఈ కాషన్ హైవేలో వెళ్ళినప్పుడు ఎందుకు కనిపిస్తుంది? లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి, నేరో లింక్ ఉన్నప్పుడు డేంజరస్ స్పాట్ ఉంది, ఇవన్నీ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. వాడు కాషన్ అన్నమాట. లోతు భార్యను జ్ఞాపకం చేసి ఎందుకు ఉపమానాలని చెప్పాడు? నేను ఒకసారి గ్యాంగ్టాక్ అది వెళ్ళినప్పుడు సిక్కిం నార్త్ ఈస్ట్లో ఒక బోర్డు ఉంది. ఏమందంటే గో టు హోమ్ ఇన్ పీస్, నాట్ ఇన్ పీసెస్ అని. గో టు హోమ్ ఇన్ పీస్, రీచ్ హోమ్ ఇన్ పీస్, నాట్ ఇన్ పీసెస్. అంటే అర్థం ఏంటి? సమాధానంగా వెళ్ళండి, ముక్కలు వెళ్ళిపోవద్దు అని. అంటే యాక్సిడెంట్ చేయకండి అని చెప్పడం కాషన్ కదా. లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, నేరో బ్రిడ్జ్ ఉంది, ప్రమాణ స్థలం ఉంది, ఇవన్నీ కాషన్స్. బైబిల్లో మీకు కాషన్స్ మనం. బట్ లోతు భార్యను మనం ఎప్పుడైనా అలా చేసినప్పుడు లోతు భార్య మనకి ప్రభు చెప్పిన మాట. కాబట్టి రిమెంబర్ లార్డ్స్ వైఫ్. వెనుక తిరగండి చెప్పడం కదా. వెనుకటివన్నీ మర్చేది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడం. చాలాసారి మనం మాట్లాడతాం పాత సంగతులన్నీ గతించేటట్టుగా రావాలి. సంస్థను మొత్తం చేయబడి పాత సంగతులన్నీ గతించిపోయింది. ఆ సమయం చాలేదు. వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ప్రభు దగ్గర ఒప్పుకోక్కర్లేదు, వాటిని విడిచిపెట్టాలి. అందుకని ఏం చేస్తున్నాడు? ఏంటది? వెనుకటివన్నీ మర్చిపోయింది నేను అంటున్నాడు. వెనుకటివన్నీ నేను మర్చిపోయిందని. ఇంకా ఏం మర్చిపోవాలి మనం? ఇంకా పాప జీవితం మర్చిపోవాలి. రెండోది ఏంటంటే జీవితంలో కొన్ని ఉంటాయి. ఏంటంటే అవి రిగ్రెట్స్ ఉంటాయి, రిమోర్స్, కొన్ని పరిస్థితులు, కొన్ని మాటలు, కొన్ని సన్నివేశాలు, కొన్ని మనల్ని బాధిస్తూ ఉంటాయి, కొన్ని మనల్ని కృంగతీస్తూ ఉంటాయి, కొన్ని వెనకాల లాగుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు అలా చూస్తే అనిపిస్తూ ఉంటాయి. అవునా? కొన్ని ఎందుకు రిమోర్స్ అంటాం కదా, రిగ్రెట్స్ అంటాం. మనల్ని కృంగతీసే పరిస్థితులు మన జీవితంలో చాలా మందికి విచారకరమైన పరిస్థితులు. లాస్ట్లో డియర్ వర్క్స్, భార్య పాపడు, భర్తలు పాపడు, ఇవన్నీ కూడా కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అనమాట పర్సనల్గా కూడా మనం చేసినవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఒకసారి నిద్రలో గుర్తిస్తే లేచి కూర్చుంటాం. అవునా? కొంతమందికి అనుకోవడం ఉంటుంది చాలండి. అరే ఎందుకు అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను ప్రభు నేర్పుంది ఇలా చేస్తాను, అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, నా జీవితం కూడా ఉండేది కదా, ఎలా మారిపోయి ఉంటాడు, ఎట్లా అయిపోయింది, ఇలా అలా చేస్తున్నాడు, ఇలా కొన్ని
ఎంతో లోతు మన హృదయాంతరంగాలలో కొన్ని ఉంటాయి. అవి రిగ్రెట్స్, రిమోర్స్ అంటారు కదా, రిగ్రెట్స్ అంటే కృంగిపోయే పరిస్థితులు. అవునా? అవన్నీ కూడా ఏం చేయాలి మనం? అవి కూడా విడిచిపెట్టద్దు. అవి కూడా మర్చిపోతూ ఉండాలి. అవి కూడా ఎన్నో సన్నివేశాలు కదా, చాలాసార్లు మనకి అయ్యో ఏంటి ఇలా అలా ఇలా చాలా మనకి ఈ పరిస్థితులు అన్నీ కూడా రిగ్రెట్ అయ్యే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకి ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఇంకేంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేదు అనుభవాలు చాలా మన జీవితంలో ఉంటాయి. అందుకని వాక్యం ద్వారా మనం భద్రపరచబడాలి. అవి కూడా మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, కొన్ని మొదటి క్షణాలు ఉంటాయి. అందుకనే ఫోటోలు పెట్టుకుంటాం. చిన్నప్పుడు ఫోటోలు తగేసినప్పుడు పిల్లలతో గడిపి, పెద్దలతో గడిపి, లేకపోతే మంచి సన్నివేశాలు, ఇవన్నీ కూడా మనకి గుడ్ మెమరీస్. అవి మన హృదయాన్ని ఆహ్లాదకరంగా చేస్తాయి, సంతోషపడుతుందిగా. అలాంటి సన్నివేశాలు మనకి చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా, చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటాం. మన బ్రదర్ ఎవరు స్వామి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అవకాశం ఇస్తారు కదా. మొదట 9 మంది ఉండేవాడు మేము, తర్వాత ఒక షెడ్లో ఉండేవాడు, షెడ్లో ఆరాధించేవాడు. చాలాసార్లు ఇప్పుడు ఎలా వచ్చాము, ఎంతమంది ఇది సంఘం అని చెప్పినప్పుడు అది ఒక మంచి మెమరీ అని, కృతజ్ఞత చెల్లించడానికి. అలాంటి సంఘటనలు మనలో ఉండదు, వాటి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనకి రిమోర్స్ అంటాం కదా, ఆ రిగ్రెట్స్ ఏమన్నప్పుడు అవి కూడా వెనుక ఉన్నాయి మనకి. అవి మనం వేధిస్తూ ఉంటాయి, ముందుగా కూడా చేస్తుంటాయి, లాగుతుంటాయి వెనక్కి. ఇలా జాబ్స్లో కానీ పర్సనల్ లైఫ్స్లో కానీ అయ్యో ఎందుకు అలా మాట్లాడాను, ఎందుకు అలాగా ఆయన చేయలేకపోయాను, ఎందుకు ఆయన నాతో ఇలా అన్నాడు, ఎందుకు నేను అలాగా అన్నాను, ఇలాంటి విషయాలన్నీ కూడా రిగ్రెట్స్ అంటారు. ఇవన్నీ కూడా మనల్ని లాగుతుంటాయి. కాబట్టి అవి కూడా మనం మర్చిపోతాం. ఇంతలో ఉన్నాయి మనల్ని బాధిస్తుంటే లాగుతుంది. అబ్బాయి కూడా మన దగ్గర చెబుతూ ఉంటాడు, ఏదో చెప్తున్నా కానీ నువ్వు ఇలా చేసావు కదా, ఇలా చేసావు కదా, చిన్నప్పుడు ఇలా చేసావు కదా, ఇలా ఇలా అన్నావు కదా, ఆయన ఎలాగ ఇవన్నీ అన్నాను. ఇవన్నీ కూడా మనల్ని బాధించి ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళకుండా చేస్తాం. వీటిని కూడా మనం మర్చిపోవాలి. కాబట్టి అప్పుడే, ఎందుకంటే ఇవి కూడా మనం వెనకాల మంచిగా గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత చెల్లించేవి, దేవుని కృతజ్ఞత చెల్లించేవి, లేదా మనం సంతోషాన్ని ఇచ్చేది, మన హృదయాన్ని ఆహ్లాదపరిచేవి, అవి మనం ఈ గుర్తుపెట్టుకుని అంటాం కదా, అది మంచి ఫొటోస్ అన్ని అతికి పెట్టుకుంటాం మనం. ఇవన్నీ కూడా అయిపోయారు. కానీ చేదు అనుభవాలు, టెంప్టేషన్స్, లేదా బిటర్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఎందుకంటే అన్నీ కూడా మర్చిపోవాలి. ఇంకేం మర్చిపోవాలంటే మన యోగ్యతలు, మన క్రెడెన్షియల్స్. ఎందుకు పరిగెత్తాలంటే మన క్రెడెన్షియల్స్, నేను ఎవరన్నా తెలుసా అనకూడదన్న అర్థమైందా? మన క్రెడెన్షియల్స్, మన యోగ్యతలన్నీ మర్చిపోవాలి. అయినా అంటాడు, అందుకని పౌలు అంటాడు, నా శరీరాన్ని ఆస్పదం తీసుకోవాలంటే నేనే ఫస్ట్ అసలు అంటున్నాడు. నేను ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఫ్లెష్, ఐఎమ్ నాట్ టేకింగ్ మై ఫ్లెష్ ఇన్ కాన్ఫిడెన్స్ అని. చూడండి అక్కడే మనం చదివి కదా, ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూస్తే ఆ గ్రౌండ్ దాన్ని ఏమంటాడు అది, నేను ఆ యోగ్యతలన్నీ నాలో మొదటి 1:18 మనం చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆయన యోగ్యతలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. చెప్పండి, చదవండి. సరే అమ్మా, నేను చెప్పాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:4 కావాలేనంటే నేను శరీరంలో ఫిలిప్పీ రాసిన పత్రిక కావాలేనంటే నేను శరీరాన్ని ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవరైనా శరీరాన్ని ఆస్పదము చేసుకొనవలసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకు సున్నతి పొందిందని ఇశ్రాయేలు వంశస్థుడనే బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయంలో సంఘముని హింసించువాడనై, ధర్మశాస్త్రము వల్ల నీతి విషయంలో అనింద్రుడనై ఉండి. చూడండి, ఇవన్నీ ఆయన యోగ్యులని చెప్తున్నాడు. నేను హెబ్రీయుడిని, ఇలా చేశాను, అలా చేశాను, హెబ్రీయుల సంతానంగా ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని పరిసయ్యుడిని, ఆసక్తుల సంఘాన్ని హింసించాను. తర్వాత ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఎవరు కూడా అనింద్యుడిగా ఉండలేరు. ధర్మశాస్త్రం ఏం చేసినా సరే ధర్మశాస్త్రాన్ని సాటిస్ఫై చేయలేరు, తృప్తిపరచలేరు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు, ప్రభువుని క్రీస్తు తప్పించి. అయితే ఈయన ఏమంటాడంటే, ఈయన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము నీతి విషయంలో అనింద్యుడు అన్ని యోగ్యతలు ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. ఇవన్నీ ఏమంటాడు?
ఇవన్నీ. కానీ నేను ఏం చేస్తున్నాను, వీటిని సమస్తము నష్టముగా ఎంచుకున్నాను, గంటగా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నాను, వాటిని వెనకాల పెడుతున్నాను నేను. అవి వాటిని ప్రభు యేసుక్రీస్తు జ్ఞానం సంపాదించాను, క్రీస్తు విత్ క్రైస్ట్. ఇవన్నీ కూడా నేను పెద్దగా మనం కూడా మన యోగ్యతల్ని మన మనసులో ఎక్కడ ఉంటుంటాయేమో అలాంటివి. నేను పలానా మాకు లేదా రకరకాల క్యాస్ట్ కానీ లేదా ప్రాంతం కానీ విద్యార్హతలు కానీ ఇంకా రకరకాల కానీ ఐఎమ్ సంథింగ్ గ్రేట్, నేను వీళ్ళకంటే కొంచెం ఎక్కువ అండి, ఎక్కువ దాన్ని, అలాంటి యోగ్యతలు, లేకపోతే నా స్పిరిచువల్ నేను ఆత్మీయమైన గర్వం, ఇలాంటివి ఏమన్నా మనలో యోగ్యతలు కూడా మనం ఏం చేయాలి, వెతుకు పెట్టాలి. వెతుకటి వదియు మనిషి వెతుకున్న వాటియు మనిషి ముందున్న వాటి వరకు మనం వేగిరి పట్టడం. అవునా? కాబట్టి ఇవి చూసినప్పుడు మనకి ఈ యోగ్యతలన్నీ మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వాటిని మరి నిజమైన మరి మార్గంలో నిజమైన ఈ యొక్క రన్నింగ్ రేస్లో మనం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు సారాంశం మనకి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టే వారంగా వెనక పెట్టి వీటిని మనం ఒక్కోసారి మన బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడు పెరిగి చిన్న కన్సెషన్ కూడా ఇచ్చేది. ఇందులో మనం ఏంటంటే కన్సెషన్ కింద చూడండి, ఫుట్నోట్లే ఉంది, ఫుట్నోట్లే ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము లక్ష్య పెట్టండి. ఇగ్నోర్ దెమ్ అది అన్నాడు. డోంట్ మైండ్ దెమ్, ఇగ్నోర్ దెమ్ డోంట్ మైండ్ దెమ్ అన్నాడు. ఇగ్నోర్ దెమ్ డోంట్ మైండ్ దెమ్ అన్నాడు. లక్ష్య పెట్టగా మైండ్లో చూస్తే ఒక 20% వేస్ట్ ఉంటుంది. ఎంత? 20% అన్నాడు. అది 20% అండి. బట్టలు కానీ ఫర్నిచర్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఇందులో 20-30% ఈజీగా వేస్ట్ ఉంటుంది. సెల్ఫీలో తీసుకుంటే పడపడమని పడిపోతుంటాయి అన్నమాట. మళ్ళీ పెట్టి మళ్ళీ తీస్తుంటాం. అవి ఎందుకు ఉన్నాయి మనకు తెలియదు. ఒక్కొక్కసారి మీ అనుభవం కూడా అదే, చాలా వేస్ట్ ఉంటుంది. 30% వేస్ట్. 5 సంవత్సరాల తరబడి లేదా డికేట్స్, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనతో వస్తూనే ఉంటాయి. మనతో వస్తుంది, మన పక్కనే ఉంటుంది, కూర్చుంటే మన పక్కనే ఉంటాయి. అవి నిరుపయోగం. అవి అట్లా ఏం చేస్తాం మనం, వి జస్ట్ ఇగ్నోర్ దెమ్. నువ్వు అక్కడ ఉండే అనుభవం అంతే. అవునా? జస్ట్ ఇగ్నోర్ దెమ్. లక్ష్య పెట్టదు వాడిని, లక్ష్య పెట్టడం మనం విడిచిపెడతాం. అట్లాగే ప్లాన్ బి అన్నమాట. ప్లాన్ ఏ ఏంటి, విడిచిపెట్టడం. వెనకాల విడిచిపెట్టడం, వెనకటవన్నీ మర్చిపోవడం. ఒకవేళ నీకు ఎప్పుడన్నా అపోహ వాటిని విడిచిపెడతా ఉంటే, ఎప్పుడైనా గుర్తుకొస్తామంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్. అవునా? ఇగ్నోర్ దెమ్. ఓకే, ఇట్స్ ఓకే. ఎలా చేసినా ఇట్స్ ఓకే. ఇగ్నోర్ దెమ్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్. లక్ష్య పెట్టొద్దండి. అందుకనే ఫుట్నోట్లో చక్కని మాట రాయబడింది, లక్ష్య పెట్టక. ఇక్కడ మర్చిపోకపోతే, వెనకటి మర్చిపోకపోతే కనీసం వాటిని లక్ష్య పెట్టకండి. మీ పక్కనే ఉంటుంది, మీ మైండ్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ ఈ తలపులనే ఒక్కొక్కసారి ఉండొచ్చు. అట్లా ఏం చేయాలి, లక్ష్య పెట్టకండి. లక్ష్య పెట్టకుండా ఏం చేయాలి, జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాటిని దూరంగా ఉంచండి అని చెప్పబడతారు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం మేలుపడతాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ పరిపూర్ణంలో ఏం చేస్తున్నాడు, ఎందుకంటే వాటివన్నీ కూడా మర్చిపోయేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడైతే రెండో భాగంలో మనం ఏం చేస్తున్నామంటే మన ముందు అనేది మనం చూడాలి. ఇక్కడ చూస్తే అక్కడ ఏమంటాడు, చక్కని మాట రాస్తున్నాడు. ఇదివరకు నేను రాస్తున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకటి ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడు. ముందున్న ఏవైతే ఉన్నాయో వాటి వరకు తను ముందున్న బహుమానం కొరకు అండి. ముందున్న బహుమానం కొరకు అండి. ముందున్న బహుమానం, ఆయన ముందు ఒక బహుమానం కనిపిస్తుంది, ఒక రివార్డు కనిపిస్తుంది. బంధువులు లేకపోతే బహుమానం ఏముంటుంది, బంధువులు లేకపోతే ఎందుకు రన్నింగ్ ఉంటుంది, ప్రశ్న లేకపోతే మనకు పరీక్ష లేకపోతే బహుమానం ఎందుకు ఉంటుంది, దానికి రిజల్ట్ ఎందుకు ఉంటుంది. కాబట్టి ఆ ముందున్న బహుమానాన్ని, ఆయన బహుమానాన్ని చూడగలరు. ఆ బహుమానం కొరకు అక్కడ ఉంది. ఆ బహుమానాన్ని ఆ షీట్ అక్కడ పెడతా ఉంటారు, వీళ్ళు పరిగెడతా రన్నింగ్ పిలిచి వీళ్ళు పరిగెడతా ఉంటారు. కాబట్టి ఆ బహుమానము చూడండి. ఆ బహుమానం ఏంటంటే ప్రభును సంపాదించు. ఒక్కొక్కరు చాలా మంది వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వాళ్ళ యొక్క బహుమానాన్ని మనం చూడగలం. హిబ్రీ పత్రికలు చూస్తే మోషే కూడా ఆయన ఏం చూసాడ, ఒక బహుమానాన్ని చూసాడు. చూడండి, మోషే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11. అక్కడ చూస్తే మోషే 11:26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుదనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు
ఆయన హెవెన్లీ గిఫ్ట్ చూడగలడు, హెవెన్లీ రివార్డ్ ఆయన చూశాడు. దైవ దర్శనాన్ని ఆయన చూశాడు. తనకి ఏదో బహుమానం కలుగుతుందో అది ఆయన చూశాడు. తన ముందున్న ఏమంటాడు, అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానం అందు ఇవన్నీ ఐగుప్తు ఎన్నో లగ్జరీస్ ఫరో ఆ ఇంట్లో అన్నాడంటే ఇలాంటి తిరిగే ఉంటుంది. ఇంకా అవన్నీ 2 సార్లు విడిచిపెట్టాడు కదా. మొదటిసారి అక్కడ ఆ ఐగుప్తుని చంపినప్పుడు కూడా పారిపోయాడు. రెండోసారి వాళ్ళు విడుదల పొందేటప్పుడు కూడా అప్పుడు కూడా వాటిని విడిచిపెట్టాడు. కాబట్టి అన్ని విడిచిపెట్టి ఏమన్నాడు, అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానం ముందు దృష్టి ఉంచాడు. కాబట్టి ఆ బహుమానం ఆయన కనిపిస్తుంది అన్నమాట. ఆ బహుమానాన్ని ఆయన చూడగలిగాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా హెబ్రీ పత్రికలో రాస్తాడు అన్నమాట. హెబ్రీ పత్రికలో ఆయన ఏ రాస్తాడు అయినా ఏం చేశాడు, ప్రభువైన యేసు తన ముందున్న ఆనందం కొరకు అంటాడు కదా. తన ముందున్న ఆనందం కొరకు 12 చూడండి, హెబ్రీ 12:35 12:35 చూసినప్పుడు సరే 12:35 కాదు, ప్రభువైన క్రీస్తు గురించి చెప్పబడిన మాట 12వ వచనము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనమును కృపాసన ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. ఎంతో నిర్లక్ష్యం, ఎంతో అవమానం. హూ ఇస్ యువర్ ఫాదర్ అన్నారు కదా. మా తండ్రి అయితే ఉన్నాడు, మీ తండ్రి ఎవరు అన్నారు యేసు. ఈ అవమానం అంతా భరించాడు. ఎందుకంటే తన ముందున్న ఆనందం, ఒక ఆనందం కనిపిస్తుంది. జాయ్ బిఫోర్ హిమ్ అంటాడు. జాయ్ బిఫోర్ హిమ్, ద జాయ్ సెట్ బిఫోర్ హిమ్ అంటాడు. జాయ్ సెట్ బిఫోర్ హిమ్. ఆయనకు ఆనందం ఏం కనిపిస్తుంది, ప్రభుకి ఏం కనిపిస్తుంది, రక్షణ మా ప్రణాళిక నెరవేర్చాడు. తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. కాబట్టి ఆయన మహిమపరచబడ్డాడు. నేను ఈ లోకానికి రాకముందు ఏదైతే నాకు మహిమ ఉందో నీ దగ్గర అదే మహిమ నాకు ఉంటున్నాను కదా. కాబట్టి ప్రభు ఈ లోకానికి రాకముందు ఎలా అయితే మహిమపరచబడ్డాడో తిరిగిన తర్వాత కూడా ఆయన ఆ విధంగా మహిమపరచబడుతున్నాడు. మరి కన్యా గుడివాసంన ఆయన కూర్చుండబోతున్నాడు. కాబట్టి అది ఆయన యొక్క ఆనందం. తన ముందున్న 12వ అధ్యాయంలో మనకి 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయం 2వ వచనంలో తను ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కృపాసన ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళు మనం చూసినప్పుడు విశ్వాసం కూడా బెటర్ రిజర్వేషన్ అంటారు. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం చూసినప్పుడు 11:35 చూసినప్పుడు ఏమంటారు, స్త్రీలు ముద్దులైన తమ వారికి పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లగా యాతన పెట్టబడి. కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ఇగ్నోర్ చేశారు. ఆ టైంలో జరిగే వాటి ఆ శ్రమల నిధులు వాటిని కూడా శ్రేష్ట బెటర్ రిజర్వేషన్. వాళ్ళు కూడా ఒక బెటర్ రిజర్వేషన్ వాళ్ళు చూడగలరు. అక్కడ ఉన్న ప్రజలు కూడా బెటర్ మంచి యొక్క మంచి పునరుద్ధానం, మంచి బహుమానాన్ని వాళ్ళు చూడగలిగారు. మీరు ఒక 20 సంవత్సరాలు తెలిసినటువంటి ఉంటే తెలుస్తుంది. 20 సంవత్సరాలు పెద్దవాడికి ఒరిస్సాలో కందమాలని ఎంతో హింస జరిగింది. క్రైస్తవులు కదా, కందమాల ప్రాంతంలో ఎంతో హింస జరిగింది. క్రైస్తవులు బాగా హింసించారు ఆ టైంలో. అందులో ఒక 16 కుటుంబాలు ఏం చేశారంటే వాళ్ళని అడిగారు వీళ్ళు ఇన్స్టిట్యూషన్ లేకపోతే వాళ్ళందరూ RSS వాళ్ళు ఏమని, మీరు ప్రభుత్వం వదులుతారా లేకపోతే ఊరి నుంచి వెళ్ళిపోతారా, మీరు ప్రభుత్వం వదులుతారా, మీరు ఈ క్రైస్తవ్యాన్ని వదులుతారా లేకపోతే ఊరి నుంచి వెళ్ళిపోతారా అంటే వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోతుంది రాసిస్తారు. వెళ్ళిపోతామని రాసిచ్చారు. వీ డోంట్ లీవ్ ద లార్డ్ అని రాసిచ్చారు. ఎంతో దుఃఖకరం. నేను ఆలోచించాను, నన్ను ఎవరైనా అడిగితే నేను అలా చేయగలను. వాళ్ళు ఏం చేశారు, బహుమానాన్ని చూడాలి. అది మామూలు క్రిస్టియన్ మ్యాగజైన్లో రాదు, హిందూ పేపర్లో వచ్చిందండి. వాళ్ళు రాసి ఫ్యామిలీ అంతా రాసి 16 ఫ్యామిలీస్ రాసి సంతకం పెట్టే కలెక్టర్కి సో ఎలా ఉన్నాం మనం, ఎక్కడున్నాం మనం. కాబట్టి ఆ బహుమానాన్ని వాళ్ళు చూడగలిగారు. తమ ముందున్న బహుమానాన్ని వాళ్ళు చూడగలిగారు. కాబట్టి మనం కూడా ఆ బహుమానం కోసం మనం వేగిరపడే వాళ్ళంగా, మరి ఆ జాయ్ కోసం వేగిరపడే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. ఇంకేంటంటే ఏంటి బహుమానం మనం కలిగింది ఈ ఇండివిజువల్ నోట్స్ కాదు. మనం ఏం చూడగలుగుతున్నాం చూడండి. 12:22 అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవతల యొద్దకును పరలోకమందు రాయబడిన యేసు సంఘమునకును వారి మహోన్నతునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును
హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇందులో ఒక్కొక్క స్టేట్మెంట్ మనం జ్ఞాపకం చేసుకోగలమా, ధ్యానించగలమా? మనకు అందుకు ఏమంటాడు, ఎప్పుడైతే మనం దేనికి పిలవబడ్డామంట మన ముందు బహుమానం ఏంటి? ఏమన్నాడు? సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. మీరు జీవము గల దేవుని యొక్క పట్టణానికి మీరు పిలువబడ్డారు. అది మీ ముందుంది అనమాట. ఇప్పుడైతే మీరు ఇప్పుడైతే సీయోను కొండ జీవం గల దేవుని పట్టణం ముందు పరలోక జెరూసలేం న్యూ జెరూసలేం, మనం ఉండబోయే న్యూ జెరూసలేం, ఆ పరలోకపు పట్టణాలు. ఇంకేమంటాడు? వేవేల దేవదూతల యుద్ధం. అంటే మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ వాళ్ళ మధ్యలో మనం తిరుగుతామని చెప్పబడుతున్నాం. అది మన బహుమానం. వాళ్ళ మధ్యలో మల్టిట్యూడ్. ఒక దేవదూత కనబడితేనే అబ్రహాం వాళ్ళందరూ కూడా ఎంత తప్పిపోయిపోయారు అనమాట, ఎంతో సంతోషపడిపోయారు, ఆశ్చర్యపోయారు అనమాట. ఒక దేవదూత కనబడింది. ఇప్పుడు ఏమంటాడు? మల్టిట్యూడ్ ఆఫ్ వేవేల దేవదూతల మధ్యలో మనం, అది మనకు కనబడే రివార్డ్, అది మనకు కనబడేది కదా, అదే మనకు కనబడే అంటే మంచి సగం పాడే మూడో పాడే ఏంటది? మనము మారేదము ప్రభుత్వ మనం మారేదము మర్మం ఇది గొప్పది. తర్వాత ఇంకే పాడేమో దైవ సంకల్పమే ప్రభుత్వం ఉంటుంది. దైవ సంకల్పమే ప్రభుత్వం ఉంటాము మనం సదాకాలం. 1 Thessalonians 5:17 4:17లో 1 Thessalonians 1:17 చూసినప్పుడు అక్కడ అంటాడు, కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా కాదు. అదే మనమున్న కాక ప్రభుత్వం కూడా మనం సదాకాలం మల్టిట్యూడ్ ఆఫ్ మల్టిట్యూడ్. అయితే ప్రభు చెప్పాడు ఒక మాట, ఏం చెప్పాడు? మనం దేవదూతల వల్లే ఉంటామండి. చూడండి, ఈక్వల్ టు ఏంజెల్స్. లోకస్వార్త 20:36లో పరిసయ్యుల సాక్షులు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏమవుతాం, పునరుద్ధానంలో మనం ఎలా ఉంటామని చెప్పినప్పుడు ఈక్వల్ టు ఏంజెల్స్. కాబట్టి విశ్వాసులు ఈక్వల్ టు ఏంజెల్స్ ఉంటారు, దేవదూతలతో సమానముగా. ఏమంటున్నాడు? దేవదూత సమానులను దేవుని కుమారులైన దుర్గంతో వారికును సావనే ఈక్వల్ టు ఏంజెల్స్. కాబట్టి మనకున్న ఆ యొక్క ప్రత్యేకత అనమాట. కాబట్టి అక్కడ చూస్తే ఏమంటే మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ మీరు ఉండిపోతున్నారు, మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ మీరు ఉంటాడు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? అక్కడే పత్రికలో చూసినట్లయితే మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ తర్వాత ఇంకేమన్నాడు? జేసుల సంఘం కదా, చర్చ్ ఆఫ్ ఫస్ట్ బోర్న్, జేసుల సంఘం. ఎవరు? చర్చ్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ అపోస్తులు. ఫస్ట్ ఎవరైతే సంఘం స్థాపించారో అపోస్తులు అయిన వాళ్ళందరూ కూడా, మార్టియస్ ఎవరైతే వారు మరి హింసించబడి మరి హతసాక్షులయ్యారు, ఆ సంఘంలో మనం సభ్యులుగా ఉండబోతాం. అది మన యొక్క నమ్మిక. అందుకని ఏమంటాడు? వాళ్ళు ఏమంటాడు? పరలోకమందు రాయబడిన జేసుల సంఘం. ఎవరైతే మంచివాళ్ళు పెద్దోళ్ళు కనిపిస్తే మనం ఎంతో హడావడి చేస్తుంటాం. పెద్దోళ్ళు కంటే వాడితో మనం ఎంతో పోతూ ఉంటుంటాం కదా. నేను ఇన్సూరెన్స్ లో చేశాను, ఆ CMD వాళ్ళతో తిరిగి అప్పుడప్పుడు వాళ్ళతో తిరిగినప్పుడు నాకు అనిపించిన, నేను ఎక్కడ సీఎం అంటే ఇండియాకి ఒకటే ఉంటాడు, ఆయనతో కలిసి తిరగడం, ఆయనతో ఫ్లైట్ ఎక్కడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కూర్చోడం, ఎంత ఇది కేవలం మా మనిషి ఆయన నాకెంతో ఉపయోగించినట్టుగా కేవలం మన సీఎం ఇండియాకి ఒకటే ఉంటాడు, ఆయనతో నేను తిరుగుతాను, ఆయన నాతో ఆయనతో కలిసి తిరుగుతాను. ఇది ఇక్కడ ఉంటాడు. జేసుల సంఘంలో మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ అక్కడ ఉండబోతున్నాను. కాబట్టి ఆ దర్శనాన్ని మరి ఆయన చూసి మనకి చెప్తున్నాడు. కాబట్టి ఏమంటాడు? జేసుల సంఘం అని అపోస్తులు వాళ్ళతో ఉంటాం, వాళ్ళు చూస్తాం, వాళ్ళతో మనం మాట్లాడు. జేసుల సంఘం దగ్గర ఇంకేమన్నాడు? సెలబ్రేషన్ గొప్ప మరి మజాతో వివాహ మహోత్సవం, వరుకుల యొక్క వివాహం, వారి యొక్క సెలబ్రేషన్ అనమాట. ఏమంటాడు? దేవుని యొద్దకును. ఇంకేమంటాడు? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన. కాబట్టి మన ర్యాంక్ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి మనం. అవునా? నా సీట్ ఎక్కడ? అందరూ నా సంపూర్ణ సిద్ధి పొంది అందరూ ఎలా ర్యాంక్స్ అలా వస్తూ ఉంటే వేరే నేను ఎక్కడ ఉంటాను, నేను ఏం చేస్తుంది ప్రభు కొరకు, నా ర్యాంక్ ఎక్కడ, నా సీట్ ఎక్కడ, ఇవన్నీ మనం కాబట్టి ఎంతో ఇదని. కాబట్టి చూసినప్పుడు ఇది మన ముందున్న తన బిడ్డలు అవి చూడగలిగారు, తన బిడ్డలు తన ఈ పరిస్థితులందరూ అవి చూడగలిగారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ఎంతో మంది
వాటి బహుమానం కోసం పరిగెత్తే వారిలో ఇప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ చూసినప్పుడు ఇది మనకు కలగబోయే బహుమానం అనేది మనం మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజెల్స్ తర్వాత చర్చ ఫస్ట్ బౌండ్ అపోస్తులు అందరూ కూడా. కాబట్టి చూసినప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి మాదిరిగా ఉంటాయి. మన ఎన్ని కూడా మనకి మాదిరిగా ఉంటుందంటే మనం కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రన్నింగ్ రేస్లో మనం ఏం చేయాలి, వెనుకటి మంది విడిచిపెట్టాలి. అదే విడిచిపెట్టి మర్చిపోవాలి. ముందున్న వరకు కదా. అక్కడే మరి చూసినప్పుడు మనం 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఎలా పరిగెత్తాలంటే, మనం కూడా ప్రతి భారమును లీవింగ్ ఎసైడ్ ఎవ్రీ వెయిట్, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. వరకుంటే పరిగెత్తలేము, అవునా? లీవింగ్ ఎసైడ్ ఎవ్రీ వెయిట్. మీరు చూసారు ఒలింపిక్స్లో ఎంత లైట్ వెయిట్గా ఉంటారు వాళ్ళు, వెళ్ళి చూస్తే పడిపోతారు అనుకుంటాము. 100 మీటర్స్ 200 మీటర్స్ వాళ్ళ షూస్ కానీ వాళ్ళ డ్రెస్ కానీ చూస్తే అంత లైట్గా ఉంటుంది. ఎలా ఉంటారు వాళ్ళు కదా, ఇలా చూస్తే పడిపోతారు. లీవింగ్ ఎసైడ్ ఎవ్రీ వెయిట్. ఒలింపిక్స్ చూసినప్పుడు ఇండియా లాస్ట్ గోల్డ్ మెడల్ కదా, మీకు తెలుసా? వెయిట్లో డిఫరెన్స్ ఎంత? 100 గ్రామ్స్ అన్న 100 గ్రామ్స్ ఎక్కువ ఉందామె గోల్డ్ మెడల్ డిస్క్వాలిఫై. అంతా ఆశ్చర్యపోయారు, ప్రపంచంలో ఆశ్చర్యపోయారు. ఇండియా పిటిషన్స్ మీద అప్లికేషన్స్ అన్నీ పెట్టారు. 100 గ్రామ్స్ కదా, కన్సిడర్ చేయండి. అరే గోల్డ్ మెడల్ పోతుంది. నథింగ్ డూయింగ్. లీవింగ్ ఎవ్రీ వెయిట్. ఇప్పుడు అంటారు ఇండియా పిటిషన్ పెట్టింది, వాళ్ళు చాలా మంది రాశారు ఒలింపిక్ కమిటీ. 100 గ్రామ్స్ డిఫరెన్స్, 50 కిలోస్ ఉండాలి, 50 కిలోస్ 100 గ్రామ్స్ ఉంది. కొంతమంది బ్లడ్ కూడా తీసేసుకుంటారట ఆ వెయిట్ తగ్గడానికి, అంత ప్రయాసపడుతూ ఉంటారు. లీవింగ్ సైడ్ ఎవ్రీ, ప్రతి భారం పైన రాస్తున్నాడు. ఇప్పుడు ఈ తరంలో మనం పాపాన్ని ఉపేక్షిస్తే మన పిల్లలు చూసి చూడనట్టుగా ఉంటారు. పాపాన్ని కూడా చూసి చూడనట్టుగా వాడి పిల్లలు అది పాపంగా కనబడదండి, అర్థమైనా? ఇప్పుడు పాపాన్ని ఉపేక్షించాలి అంతే కదా. చేదు వేరే ఏదైనా మొలిచాడండి, చేదు వేరే ఏదైనా మొలిచిందని చూసుకోండి. మీరు ఎంతే కదా, చిన్నదే కదా. ఎందుకని ఉపేక్షిస్తే మన పిల్లలు మనల్ని అర్థం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. వాళ్ళ పిల్లలకి అది పాపంగా కనపడదు. కాబట్టి అలాగే దేవుని అడిగిన జనాంగం వస్తారు మనం. కాబట్టి లీవింగ్ ఎవ్రీ వెయిట్ అంటాడు. అలాంటి సులువుగా తర్వాత ఇంకేమన్నాడు, సులువుగా ఈజీలీ అంటే తీసుకున్నాను. ఈజీలీ సులువుగా చిక్కులు పెట్టడం ఏంటంటే మనం తెలియకుండానే అందులో పడిపోతున్నాం. తెలియదు మనకు తెలిసినప్పటికి, పాపం తెలిసినప్పటికి అప్పటికే మనం అందులో దిగిపోయి ఉంటాం. అందులో దిగిపోయి ఉంటాం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఇవి మనం విడిచిపెట్టాలి. మనం పరిగెత్తేటప్పుడు రన్నింగ్ రేస్లో లీవింగ్ ఎవ్రీ వెయిట్, మనల్ని ఏది బాధిస్తుంది, ఏది మనం లాగుతుంది, ఏది మనల్ని ఇంకా గంటలు ఆగుతుంది, ఆ బరువు ఏంటి, బరువులు ఏమి పెట్టుకోరు వాళ్ళు, ఏమి వెయిట్స్ పెట్టుకోరు, వెయిట్స్ ఏమి పెట్టుకోరు, దగ్గరలో లైట్ ఉండి పరిగెడుతుంది. కాబట్టి లీవింగ్ ఎవ్రీ వెయిట్, మనకి చికాకులు కానీ లేకపోతే వాళ్ళందరూ ఏమైనా సరే, ఏ ఫిజికల్ థింగ్స్ ఏమైనా సరే, అవి ఈ పరుగు పందెంలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి లేకపోతే ముందు కొనసాగడానికి ఏమైనా అడ్డు వస్తుంది. లీవింగ్ ఎవ్రీ వెయిట్ ఎవ్రీ వెయిట్ అండి. తర్వాత ద సీన్స్ దట్ ఎంటైర్లీ ఈజీలీ అండి, చాలా త్వరగా అది కనపడినట్టుగా ఉంటుంది, చాలా సెటిల్గా అంటారు కదా, అవునా? అలాంటి సులువుగా చిక్కులు పెట్టు, ఎవరంటే సులువుగా చిక్కులు పెట్టు, పాపం విడిచిపెట్టి ప్రభువుకు దాన్ని కొనసాగించుకోవడం ప్రభు కనపడాలి, ప్రభు మనకి కాబట్టి ముగించే ముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన చెప్పిన మాట ఏమంటాడు, మళ్ళీ చూద్దాము. ఫిలిప్ క్లాస్ దశలో చూసినప్పుడు ఆయన ఏమంటాడు, వెనుకటి మంది మర్చి మరుద్దాం. అది పాపం అవ్వచ్చు, లేకపోతే మనం బాధించే పరిస్థితులు అవ్వచ్చు, రిగ్రెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరుద్దాం. వెనుకలు ఉన్నాయి, వాటిని అది ఇగ్నోర్ చేద్దాం. ఇంకా కొంత వస్తుంటే వాటిని లక్ష్య పెట్టకుండా ఉంటాము. ముందుకు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. మన ముందు మాదిరిగా మన సాక్ష్యాన్ని చూద్దాం. ప్రభు ఈ పద్ధతిలో లేకపోతే మనకు తెలిసిన ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, జీవమైన మార్గంలో ప్రభు మనకు చూపించిన మార్గంలో వెళ్ళడానికి చూద్దాం. కాబట్టి ప్రభు మనం బలదర్శించినప్పుడు వాళ్ళు మనకి ఏం చూస్తుంది, ప్రభుత్వం మనకు సంబంధాన్ని తెలియజేస్తుంది. ఐ రిలేటెడ్ టు యూ అని చెప్తున్నాం. ప్రభు బలలో చేసినప్పుడు ప్రభు ఐ రిలేటెడ్ టు, నేను నీకు సంబంధించిన దానికి సంబంధించిన వాడిని,
అని చెప్తే నేను అది తీసుకుంటాను శరీరంలో భాగంగా. అవునా? ఇప్పుడు వాళ్ళందరూ విశ్వాసులు కాదు కదా, కొంతమంది ఉండరు, వాళ్ళ సంఘంలో భాగస్తులు కాదు, ప్రభు లేకుండా ఉండే, రక్షణ లేకుండా ఉండే. అవునా? అయితే ప్రభు దగ్గరికి పెట్టి ఏం చేస్తారు, ఐ రిలేటెడ్ టు ప్రభు అని చెప్తున్నాం. ప్రభు అది తీసుకున్నప్పుడు ఐఎమ్ మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్, నీ బాడీలో నేను ఒక భాగం, ఒక అంగాన్ని, ఐ రిలేటెడ్ టు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం. ఇంకా ఏమైనా మనలో ఇంకా మనకు దాయిగా ఏమైనా ఉండే ప్రభు సన్నిధిలో ఒప్పు విడిచిపెట్టడానికి, లేకపోతే వెనుకటి వారిని మరవడానికి, మరి ముందున్న వాటిని కొనసాగడానికి ప్రభు నాకు సహాయం చేయగలక దేవుడి